మావోయిస్టు పార్టీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సాయుధ పోరాటం ద్వారానే సమానత్వ సాధన సాధ్యమని నమ్మే మావోయిస్టు పార్టీ ఆయుధాలను వేడుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. కొంతకాలం పాటు సాయుధ పోరాటానికి విరామం పలుకుతున్నామంటూ మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. అభయ్ పేరిట విడుదలైన ఈ ప్రకటన అటు మేధోవర్గంలోనూ ఇటు పాలక పార్టీల్లో సైతం సంచలనం రేపింది. గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై పెరిగిన నిర్బంధం, ఎన్కౌంటర్లు ఆ పార్టీకి తీరని చేటు చేసిన మాట నిజం. పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఎంతో మంది మావోయిస్టు పార్టీ అగ్రనేతలను కోల్పోతూ కూడా సడలని పట్టుదలతో పార్టీ సాయుధ పందాన్ని కొనసాగించింది. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నిటా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవైపు భద్రతా బలగాలు మావోయిస్టులపై ముప్పేట దాడులకు పాల్పడుతూ ఊపిరి సలపని స్థితికి చేర్చాయి. ఇలాంటి తరుణంలో గత 15 ఏళ్లలో 15 మందికి పైగా మావోయిస్టు అగ్రనేతల్ని, ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మేధావి వర్గం నుంచి శాంతి చర్చల ప్రస్తావన తెరపైకి వచ్చింది. అయితే మావోయిస్టు పార్టీ ఒక అడుగు వెనక్కి వేస్తే మంచిదన్న వాదన ప్రజా సమూహం నుంచి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో మావోయిస్టు తమ విధానాన్ని తాత్కాలికంగా మార్చుకుంటున్నామని చెబుతూ తాత్కాలికంగా ఆయుధాలు వీడుతున్నట్టు ప్రకటన చేసింది. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి, దేశీయ వ్యవహారాల మంత్రి, మావోయిస్టు ఉద్యమ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీస్ మంత్రులు శాంతి చర్చలను కోరుకునే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు, లబ్ధప్రతిష్ఠులైన పెద్దలతో ఏర్పడిన శాంతి కమిటీ వారికి, పాత్రికేయులకు, ప్రజలకు మారిన మా పార్టీ వైఖరిని పత్రికాముఖంగా ప్రకటిస్తున్నామంటూ సాయుధ విరామ లేఖను మొదలుపెట్టింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రంతో విడుదలైన ఈ ప్రకటనలో తాము శాంతి చర్చలకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన విషయాన్ని వెల్లడించింది. అభయ్ పేరుతో విడుదలైన ఈ ప్రకటన ఆగస్టు 15 డేటుతో ఉండటాన్ని బట్టి చూస్తే దాదాపు నెల రోజుల ముందే తాత్కాలిక సాయుధ పోరాట విరమణకు ఆ పార్టీ తీర్మానం చేసినట్టు అర్థమవుతుంది. అందులో కీలక విషయాలు ఒకసారి పరిశీలిస్తే 2025 మార్చి చివరి వారం నుంచి తమ పార్టీ శాంతి వార్తల కోసం తీవ్రంగా నిజాయితీగా ప్రయత్నిస్తోందని, మే 10వ తేదీన ఇదే విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి పత్రికాముఖంగా ప్రకటించినట్టు లేఖలో వెల్లడించారు. అయితే ఆ ప్రకటనలో తమ పార్టీ ఆయుధ విసర్జన విషయంపై ప్రధాన నాయకత్వం అభిప్రాయ సేకరణకు నెల రోజుల వ్యవధి అవసరమని ప్రభుత్వాన్ని కోరుతూ కాల్పుల విరమణను ప్రస్తావించారు. కానీ దురదృష్టవశాత్తు దీనిపై కేంద్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేయలేదని తాజాగా విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. సుముఖత వ్యక్తం చేయకపోగా జనవరి 2024 నుంచి చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసినట్టు లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ వైఖరి ఫలితంగా మే 21న మాడ్లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు ఆయన రక్షణ సిబ్బందితో కలిపి మొత్తం 28 మందిని కోల్పోయినట్టు అభయ్ లేఖ గుర్తు చేసింది. అయితే తమ అగ్రనేత బసవరాజు ప్రారంభించిన శాంతి చర్చల ప్రక్రియను మధ్యంతరంగా నిలిపివేయకుండా ఆయన అభిప్రాయానికి అనుగుణంగా కొనసాగించాలని నిర్ణయించుకుని పార్టీ ఈ ప్రకటన చేస్తున్నట్టు లేఖలో వెల్లడించారు. దేశ ప్రధాని పదే పదే ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతర అభ్యర్థనల దృష్ట్యా తాము నిర్ణయం తీసుకున్నట్టు ఈ ప్రకటన స్పష్టం చేసింది. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే మార్చుకున్న తమ పార్టీ విధానంలో మార్పుని పార్టీకి తెలియజేయడానికి, వారి అభిప్రాయ సేకరణకు, అంతిమంగా ఏకాభిప్రాయ సాధనకు సమయం పడుతుందని కూడా ఇందులో స్పష్టం చేశారు. పార్టీకి ఈ విధానంపై స్పష్టత కల్పించడం తమ బాధ్యత అని, ఈ విధానంపై పార్టీలో అనుకూలించేవారు, వ్యతిరేకించేవారు ఎవరనేది ముందు స్పష్టత సాధించాక ఈ విధానంతో అనుకూలించే శక్తులతో ఒక ప్రతినిధి వర్గాన్ని ఏర్పరచుకుని తాము శాంతి చర్చల్లో పాల్గొంటామని కూడా ఈ లేఖలో స్పష్టతనిచ్చింది మావోయిస్టు పార్టీ. అయితే ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న పరిమిత క్యాడర్లు, ఓ మేరకు నాయకత్వ శక్తులు ఈ వైఖరితో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న తమ పార్టీ నాయకత్వాన్ని, పార్టీ క్యాడర్, అలాగే జైళ్లలో ఉన్న తమ కామ్రేడ్స్ తో సంప్రదింపులు జరిపేందుకు కనీసం ఒక నెల రోజుల వ్యవధిని సమకూర్చాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఈ లేఖలో వెల్లడించారు. ఈ విషయాలపై ప్రాథమికంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు వీడియో కాల్ ద్వారా తమ అభిప్రాయాల్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ ప్రకటన స్పష్టం చేసింది.
అందుకుగాను నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి గాలింపు చర్యలను నిలిపివేయటం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమనేది మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని కూడా అభయ్ ప్రకటన తేల్చి చెప్పింది. రాష్ట్ర కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ, సబ్ జోనల్ బ్యూరో సహా పార్టీలోని వివిధ స్థాయిల్లో పార్టీ అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న వారు ఏకాభిప్రాయంతో ఉన్న పక్షంలో అధికార ప్రతినిధి పేరుతోనే ప్రకటనలు విడుదల చేయవచ్చని, అందుకోసం రూపొందించిన నాంపేట్ 2025@gmail.com ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్ నాంపేట్ టాక్ ఐడిని సైతం లేఖలో ప్రకటించడం విశేషం. మార్చుకున్న తమ పార్టీ వైఖరిపై వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ నాయకత్వం, కార్యకర్తల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ, భారత విప్లవోద్యమ శ్రేయోభిలాషుల నుంచి కానీ, దేశంలోని ఏ ప్రజాస్వామిక, ప్రగతిశీల, వామపక్ష శక్తులు, సంస్థల నుంచి కానీ వారి అభిప్రాయాలు ఎటువంటివైనా సరే తాము సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు ఈ ప్రకటనలో వెల్లడించారు. తమ అభిప్రాయాలను పైన ఇచ్చిన మెయిల్ అడ్రస్ కి కానీ, ఫేస్బుక్ లో కానీ పంచుకోవచ్చునని వెల్లడించారు. విభిన్న వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను మరింత లోతుగా, సమగ్రంగా భవిష్యత్తులో ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించి శాంతి చర్చల ప్రక్రియకు తన పూర్తి సహకారాన్ని తెలిపిన మరుక్షణం నుంచే ఈమెయిల్ ఐడీలు, ఫేస్బుక్ అడ్రస్లు అమల్లోకి వస్తాయని తెలియజేశారు. ఇంటర్నెట్ లాంటి నెట్వర్క్ కి దూరంగా ఉండే తమ పార్టీ కామ్రేడ్స్ ఆయా విషయాలను ఆకాశవాణి, దూరదర్శన్ల ద్వారా ప్రకటించాలని కూడా మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో తాజాగా విడుదల చేసిన కాల్పుల విరమణ లేఖలో వెల్లడించింది.